హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం BoI మొబైల్ యాప్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది చూద్దాం. దీనికోసం ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి BoI మొబైల్ అని టైప్ చేస్తే మనకి ఈ యాప్ అనేది చూపిస్తుంది. BoI మొబైల్ అని ఉంటుంది, అది ఇన్స్టాల్ చేయాలి. మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే మొబైల్లో మన బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉన్న నెంబర్ అనేది ఉండాలి. బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉన్న నెంబర్ మొబైల్లో ఉంటేనే ఈ యాప్ అనేది రిజిస్టర్ అవుతుంది. అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. దీని కొరకు మనకి కావాల్సినవి మన మొబైల్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏటీఎం కార్డు అనేది ఉండాలి. ఏటీఎం కార్డు ఉంటేనే ఈ ప్రాసెస్ అనేది అవుతుంది, లేదంటే బ్యాంక్కి వెళ్ళి ఏటీఎం అప్లై చేసుకోవాలి. ఏటీఎం వచ్చిన తర్వాత చేసుకోవాలి. BoI మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అలో పైన క్లిక్ చేయాలి. అలో పైన 2-3 టైమ్స్ క్లిక్ చేయాలి. ఇది యాక్సెస్ అన్నమాట. ఇది అలో పైన క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సిమ్ 1 సిమ్ 2 ఉంది కదా, మన మొబైల్కి మన అకౌంట్కి ఏ నెంబర్ లింక్ అయి ఉందో ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. మన బ్యాంక్లో అకౌంట్కి ఏ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేయాలి. సెండ్ పైన క్లిక్ చేస్తే మన మొబైల్ నుంచి ఒక మెసేజ్ సెండ్ అవుతుంది. ఆ మెసేజ్ సెండ్ అయితేనే మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది అవుతుంది, లేదంటే ఇక్కడికి ఆగిపోతుంది. అందుకని మన మొబైల్లో బ్యాలెన్స్ ఉండాలి. మెసేజ్ సెండ్ అయ్యేంత బ్యాలెన్స్ ఉంటేనే ప్రాసెస్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సిమ్ సెలెక్ట్ చేసుకొని సెండ్ కొట్టిన తర్వాత మనకి నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన మొబైల్ చూపిస్తుంది, మన మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ బ్యాంక్కి లింక్ ఉన్న నెంబర్ అయినా చూసుకోవాలి. అదే నెంబర్ అయితే ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం యూజర్ ఐడి అనేది పెట్టుకోవాలి. లాగిన్ అవ్వడానికి ఒక యూజర్ ఐడి కావాలి కదా, ఆ యూజర్ ఐడి అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి. మన ఇష్టమైన యూజర్ ఐడి ఎంటర్ చేయాలి. ఏదో ఒకటి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది, ఆ యూజర్ ఐడి అనేది ఎలా ఉండాలనేది. మన పేరు రమేష్ అనుకోండి. రమేష్ అంటే రమేష్ 1 2 3 అట్లా ఏదో ఒక నెంబర్, కొన్ని లెటర్స్ కొన్ని నెంబర్స్ వచ్చేటట్టు యూజర్ ఐడి పెట్టుకోవాలి. ఒక్కోసారి యూజర్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది, అంటే ఆ యూజర్ ఐడి వేరే వాళ్ళకు ఉన్నదని మనం నెక్స్ట్ వేరే యూజర్ ఐడి పెట్టుకోవాలి. ఇక్కడ ఏదో ఒకటి పెట్టుకున్నా పర్లేదు. నెక్స్ట్ యూజర్ ఐడి అవసరం ఏమి ఉండదు. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినా కానీ లాగిన్ అవుతుంది. యూజర్ ఐడికి బదులు మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చేసి నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి యూజర్ ఐడి వస్తుంది. ఇక్కడనేమో లాగిన్ పిన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ లాగిన్ పిన్. యూజర్ ఐడి అండ్ లాగిన్ పిన్ ఎంటర్ చేస్తేనే మనం లాగిన్ అవ్వచ్చు యాప్లోకి. అందుకని ఇక్కడ లాగిన్ పిన్ అనేది సెట్ చేసుకోవాలి. ఇది 6 డిజిట్ లాగిన్ పిన్ ఉంటుంది. 6 అంకెల నెంబర్ పెట్టుకోవాలి. ఏదైనా మన ఇష్టం ఉన్న నెంబరు. 1 2 3 4 అట్లా పెట్టుకోవద్దు సీరియల్గా. ఏదైనా సీక్రెట్ నెంబర్ పెట్టుకోవాలి, 6 అంకెల నెంబరు. ఇక్కడ 2 సార్లు ఎంటర్ చేసి 6 అంకెల నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం సెలెక్ట్ యువర్ కస్టమర్ ఐడి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి కస్టమర్ ఐడి అనేది చూపిస్తుంది. మనం ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ క్లిక్ చేస్తే కస్టమర్ ఐడి వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సెలెక్ట్ చేసుకొని కస్టమర్ ఐడి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కస్టమర్ ఐడి వచ్చేసింది. ఇక్కడ అకౌంట్ నెంబరు సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్ నెంబరు పైన క్లిక్ చేస్తే అకౌంట్ నెంబర్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన కస్టమర్ ఐడి వచ్చింది, అకౌంట్ నెంబర్ వచ్చింది, 2 వచ్చిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ నౌ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ప్రొసీడ్ నౌ పైన క్లిక్ చేస్తే మనకి ఏటీఎం డీటెయిల్స్ అడుగుతుంది. ఏటీఎం కార్డు ఉండాలి, ఏటీఎం కార్డు నెంబరు, దాని ఎక్స్పైరీ డేట్, ఏటీఎం పిన్ నెంబరు. ఇవి 3 డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఏటీఎం నెంబర్ అంటే కార్డు పైన 16 డిజిట్ 16 అంకెల నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ మొత్తం ఎంటర్ చేయాలి. దానిపైన ఒక ఇయర్ మంత్ ఉంటుంది కదా, అది కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏటీఎం పిన్ అంటే మనం ఏటీఎంలోంచి డబ్బులు చేయడానికి పిన్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తాం కదా, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ నెంబర్, ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఓటీపీ నెంబర్ ఉంటుంది, 6 అంకెల ఓటీపీ నెంబర్. ఆ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఓటీపీ మెసేజ్ వస్తుంది. మెసేజ్లో వచ్చిన నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అంటే మనం ఎవరికైనా డబ్బులు సెండ్ చేయాలంటే, మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే, మన అకౌంట్లోంచి వేరే వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది మనం మన ఇష్టం అనేది పెట్టుకోవాలి.
ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 2 సార్లు ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఒకటి అప్పర్ కేస్ లెటర్ ఉండాలి. అంటే ఇప్పుడు మన నేమ్ రమేష్ అనుకోండి, క్యాపిటల్ ఆర్ అనేది క్యాపిటల్ పెట్టుకోవాలి. రమేష్ @ అట్లా @ ఒక సింబల్ ఏదన్నా @ అట్లా సింబల్ రావాలి, కొన్ని నెంబర్స్ రావాలి, మొత్తం 8 డిజిట్స్ అట్లా వచ్చేటట్టు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే ఓకే అవుతుంది. నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లాగిన్ టు బ్యాంకింగ్ అంటే కంగ్రాచులేషన్స్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్ అని వచ్చింది. అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వడానికి ఈ పేజ్ ఈ విధంగా వస్తుంది. మనం యాప్ ఓపెన్ చేసినామంటే ప్రతిసారి ఇదే విధంగా వస్తుంది. ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వడం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన యూజర్ ఐడి అంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అయినా కొట్టచ్చు, లేదా యూజర్ ఐడి ఇందాక పెట్టుకున్నాం కదా, ఆ యూజర్ ఐడి అయినా కొట్టచ్చు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ పిన్, లాగిన్ పిన్ అంటే ఇంతకుముందు మనం 6 అంకెల పిన్ నెంబర్ పెట్టుకున్నాం కదా, ఆ పిన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకి లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మన అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మై అకౌంట్ పైన క్లిక్ చేస్తే మన అకౌంట్ ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి, ఎంత బ్యాలెన్స్ ఉన్నదాన్ని చూపిస్తుంది. ఇది మన BoI మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో మనం ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలి, ఈ యాప్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది చూద్దాం. థ్యాంక్ యూ.